ఆరాధ్యాన్ని చెప్పుకోవడం జరిగింది. ఆ ఆరాధ్య అంటే కర్మయోగం అంటే కేవలం కర్మ మాత్రమే అక్కడ చెప్పబడుతుందా అంటే అలా కాదు. ప్రతి చోట కూడా కర్మయోగంలో కర్మ ప్రాధాన్యంగా ఉంటూ దానికి భక్తి అనేటటువంటిది, జ్ఞానం అనేటటువంటిది ఆనుషంగికంగా అనువర్తిస్తూ ఉంటాయి. అన్ని భక్తి యోగంలో అయినా అంతే, జ్ఞాన యోగంలో కూడా అంతే. ఆ విధంగా మొట్టమొదట మనం కర్మయోగాన్ని 6 అధ్యాయాన్ని పూర్తి చేశాం. భక్తి యోగంలో మొదటి అధ్యాయం పూర్తయింది, జ్ఞాన విజ్ఞాన యోగము అని. తర్వాత రెండవదైనటువంటి అక్షర పరబ్రహ్మ యోగము అనేటటువంటిది ఈ రోజు మనం చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ అక్షర పరబ్రహ్మ యోగంలో 28 శ్లోకాలు ఉన్నాయి. ఈ 28 శ్లోకాల్లో మొట్టమొదటి 2 శ్లోకాల్లో అర్జునుడు ఒక సందేహం అడుగుతాడు. ఆ సందేహానికి సమాధాన పూర్వకంగా 26 శ్లోకాల్ని పరమాత్మ చెప్తాడు. ఏమని అడుగుతున్నాడు అర్జునుడు అంటే, కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలేపి చ కథం యేయోసి నియతాత్మభిః. ఇది అడిగినటువంటిది అర్జునుడు. అర్జునుడు ఇందులో 7 ప్రశ్నలు అడిగాడండి. ఏం ప్రశ్నలు అడుగుతున్నాడు? కింద బ్రహ్మ, అయ్యా బ్రహ్మం అంటే ఏమిటి? ఓ పరమాత్మ శ్రీకృష్ణ, బ్రహ్మం అంటే ఏమిటి? అధ్యాత్మం అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? ఈ 3 మొదటి ప్రశ్నలు. బ్రహ్మం అంటే ఏమిటి? అధ్యాత్మం అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? మొదటి 3. అధిభూతం అంటే ఏమిటి? అది దైవం అంటే ఏమిటి? అది యజ్ఞం అంటే ఏమిటి? తర్వాత 3 ప్రశ్నలు, 6. ఇక లాస్ట్లో అడుగుతున్నాడు, ఓ పరమాత్మ, అంత్యకాలంలో గనక నిన్నే స్మరించుకుంటూ ఉంటే పరమాత్మని చేరతాము అని చెప్పావు. అసలు అది ఎలా సాధ్యమవుతుంది? అంత్యకాలంలో నీ నామస్మరణ చేసినటువంటి వాడు పరమాత్మని చేరుకుంటాడు అని చెప్తున్నావు కదా నువ్వు. ఇది ఎలా సాధ్యం? అసలు అంత్యకాలంలో ఎలా నిన్ను స్మరించాలి? అంత్యకాలంలో మన శరీరంలో పంచప్రాణాలు బయటికి వెళ్ళిపోయేటప్పుడు 72 నాడులు అవన్నీ కూడా ఒకేసారి ఆ కలిగేటటువంటి నొప్పిని మానవుడు తట్టుకోలేక పిత్తవాత కపపైత్యాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి సమయంలో ఎవ్వరు గుర్తురారు. అలాంటి సమయంలో కూడా ఎవడైతే, ఏ మానవుడైతే కనుక నామస్మరణ చేస్తాడో పరమాత్మ ఆయన దగ్గరకే చేరుకుంటాడు అని చెప్తున్నాడు. ఎలా చేరుకుంటాడు అని అడిగాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ ప్రశ్నలు అడగడానికి గల కారణం ఏంటి? ఈ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నాడు అర్జునుడు అంటే, ఇంతకు ముందుండేటటువంటి యోగంలో జ్ఞాన ఒక ప్రధానమైనటువంటి 8 శ్లోకాలు చెప్తాడు. జ్ఞాన విజ్ఞాన యోగంలో అత్యంత శ్రేష్టమైనటువంటి శ్లోకాలు, నిత్యము స్మరించవలసినటువంటి శ్లోకాలు. అర్థమైనటువంటి జ్ఞానం అంటే ఏంటి, విజ్ఞానం అంటే ఏంటి అని చెప్పేటటువంటి శ్లోకాలు. ఆ 8 శ్లోకాలు విన్న అర్జునుడు ఈ ప్రశ్నలు అడిగాడు. ఆ ఎందులో ఏం చెప్పాడు ఈయన? జ్ఞానం తేహం సమక్షామి ఇదం వక్ష్యామి అశేషతః జ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్య. అంటే కిందకు ముందుండే విజ్ఞాన యోగంలో అర్జునుడికి చెప్తున్నాడు, ఓ అర్జున, నేను నీకు ఇప్పుడు జ్ఞానం గురించి చెప్తా. ఆ జ్ఞానం ఎలాంటిది? విజ్ఞానముతో కూడినటువంటి జ్ఞానాన్ని చెప్తా. ఇది కనుక నీవు తెలుసుకున్నట్లయితే ఈ లోకంలో నువ్వు ఇంకా తెలుసుకోవాల్సినటువంటిది ఏది ఉండదు. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషతః, శేషం లేకుండా మొత్తం చెప్తా. విజ్ఞానముతో కూడిన జ్ఞానాన్ని నీకు బోధిస్తా. యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. ఏది కనుక తెలుసుకున్నట్లయితే నువ్వు ఇంకా ఈ లోకంలో తెలుసుకోవలసినటువంటిది ఉండదో అలాంటి విషయాన్ని నేను నీకు చెప్తానయ్యా, వినుము అని చెప్తున్నాడు. అంటే ఆయనకి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని అందిస్తున్నాడు పరమాత్మ. ఆ చెప్పే తరుణంలో, అయ్యా, ఈ లోకం, ఈ జగత్తంతా, ఈ జగత్తు 8 భాగాలుగా ఉంటుంది. ఆ 8 భాగాలు కూడా నా నుండే వచ్చినాయి. భూమిరాపో నలోపాయు కర్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి అస్తదా.
ఈ ప్రకృతి మనకు కనపడేటటువంటి ప్రకృతి అంటే ఏమిటయ్యా అంటే ఇది 8 భాగాలు. పంచభూతములు 5: పృథివీ, అప్పు, తేజో, వాయు, ఆకాశములు అనేటటువంటి పంచభూత బుద్ధి, అహంకారం అనేవి 3. వీటన్నిటికీ కూడా కలిపి అపరా ప్రకృతి అని పేరు. ఈ అపరా ప్రకృతి అనేటటువంటిది నా నుండే ఉద్భవించింది. ఓ అర్జున, నువ్వు తెలుసుకోవాల్సింది ఈ జగత్ అనేటటువంటిది నీకు దృశ్యమానంగా కనపడేటటువంటి ఈ జగత్తులో 8 భాగాలు ఉన్నాయి. ఈ 8 భాగాలు కూడా నా నుండే వచ్చినాయి. ఈ 8 భాగాల వల్లే 84 లక్షల జీవరాశులకు శరీరాలు ఏర్పడతాయి. ఇప్పుడు మనకి శరీరం ఏర్పడిందంటే పంచభూతాల ద్వారా ఏర్పడింది. మనస్సు, బుద్ధి, అహంకారం కూడా మనకున్నది. అంటే ఈ 8 వల్ల ఏమొచ్చింది? శరీరం మాత్రమే వచ్చింది. కానీ ఈ శరీరం ఎలాంటిదయ్యా అంటే జడ పదార్థం అంటారు. ఇది కదలలేదు, చైతన్యం లేదు దీనికి. మరి ఇది చైతన్యం ఎలా వస్తుందయ్యా అంటే మరలా పరమాత్మ తానే ఆత్మస్వరూపుడై ఈ జీవులన్నిటి ఎంతో కూడా చేరాడు. మొట్టమొదటేమో ప్రకృతిలో 8 రూపాలుగా విభజించి తానే వచ్చాడు. ఆ ప్రకృతి ద్వారా మనకి శరీరాలు లభించినాయి. జడంగా ఉన్నటువంటి ఈ శరీరాన్ని చైతన్యం కలిగించడానికి ఈ శరీరంలోనికి తానే పరమాత్మ స్వరూపుడుగా వచ్చాడు. అది ఎలా వచ్చాడయ్యా అంటే చెప్తున్నాడు. మత్తపరతరం నాణ్యత్ కించిదస్తి ధనుంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణి గణ ఇవ అంటాడు. అయ్యా, ఈ లోకమంతా కూడా నేను తప్ప వేరొకటి లేదు. నువ్వు అనుకుంటున్న ప్రకృతి, పంచభూతములు, పృథివీ, తేజో, వాయువు, ఆకాశము, పంచభూతములు లేని పదార్థమే ఉండదు. అవన్నీ కూడా నేనే. మరి చైతన్యం లేనటువంటి పంచభూతములతో తయారు చేయబడినటువంటి ఆ శరీరాల్లోకి ఆత్మస్వరూపుడిగా వచ్చింది నేనే. కాబట్టి 2 నేనే అయినప్పుడు మత్తపరతరం నాణ్యత్ కించిదస్తి ధనుంజయ, ఈ లోకంలో కొంచెము కూడా నేను కానటువంటిది అనేటటువంటిది ఏదీ లేదు, అంతా నేనే. ఎలా ఉన్నావయ్యా? సూత్రే మణి గణాయివ. ఎలా ఉన్నాయి? ఒక 10 మణులు విడివిడిగా ఉంటే దాన్ని ఒక హారం చేయాలంటే ఏం చేయాలి? ఒక దారం కట్టి ఆ సూది ద్వారా ఆ మణులన్నింటినీ కనుక ఎక్కిస్తే అది హారం. ఏ విధంగా అయితే ఆ హారంలో సూత్రము అన్నిటి యందు ఉన్నదో ఈ విధంగా లోకంలో ఉండేటటువంటి ఈ జగత్తంతా చరము అచరము అనేది జగత్తు. స్థావరము జంగమము అంటారు. కదిలేటటువంటిది, కదలనటువంటిది. వీటి అన్నిటి యందు కూడా నేనే ఉన్నాను.